హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను 2 టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. ఒకటి రెయిన్ డ్రాప్ బ్యాంగిల్ సెట్, ఇంకోటి డైమండ్ డిజైన్తో ఇంకో సెట్ చేస్తున్నాను. ఫస్ట్ మనం బ్యాంగిల్స్ తీసుకోవాలి. నేను బ్లూ కలర్ ప్లెయిన్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇంకా B7000 గ్లూ, అలాగే మనకి కావాల్సిన కుందన్స్ గ్రీన్ మూన్ షేప్, బ్లూ డ్రాప్ షేప్, బ్లూ డైమండ్ అండ్ వైట్ రౌండ్ కుందన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ప్లెయిన్ బ్యాంగిల్స్లో 2 బ్యాంగిల్స్ తీసుకుని కొంచెం గ్లూ అప్లై చేసి ఈ 2 బ్యాంగిల్స్ని కలిపి 1 బ్యాంగిల్లా స్టిక్ చేసుకోవాలి. ఇలా 2 బ్యాంగిల్స్ని స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని 1 అవర్ పక్కన పెట్టేయాలి. గ్లూ మంచిగా డ్రై అవ్వాలి. అవి డ్రై అయ్యేలోపు మనం మిడిల్లో వచ్చే డైమండ్ డిజైన్ బ్యాంగిల్స్ని రెడీ చేద్దాం. ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకుని కొంచెం B7000 గ్లూ అప్లై చేయాలి. దాన్ని పైన బ్లూ కలర్ డైమండ్ షేప్ కుందని పెట్టాలి. దానికి 2 సైడ్స్ కూడా రౌండ్ వైట్ కుందని స్టిక్ చేసుకోవాలి. ఇదే డిజైన్ను బ్యాంగిల్కి 4 ప్లేసెస్లో వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. మధ్యలో లెంత్ కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్యాంగిల్స్ అన్నిటికీ కూడా సేమ్ డిజైన్ను రిపీట్ చేసుకోవాలి. మొత్తం బ్యాంగిల్స్కి ఈ డిజైన్ పెట్టిన తర్వాత వాటిని ఒక 2 మినిట్స్ పక్కన పెట్టి గ్లూ కొంచెం సెట్ అవ్వాలి. ఇప్పుడు ఏదైనా ఒక చిన్న స్టిక్ లేదా పెన్ తీసుకుని కుందన్స్ పైన కొంచెం గట్టిగా ప్రెస్ చేసి ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే గ్లూ అప్లై చేసిన వెంటనే కుందన్స్ పెట్టేటప్పుడు అవి కొంచెం అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి. అందుకే ఒక 2 మినిట్స్ కొంచెం సెట్ అవనిచ్చి తర్వాత స్టిక్తో ఒక్కొక్క కుందన్ని అడ్జస్ట్ చేస్తూ గట్టిగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకుంటే కుందన్స్ అనేవి ప్రాపర్ పొజిషన్లో మంచిగా ఫిక్స్ అవుతాయి. ఇప్పుడు వాటిని సింగిల్గా సపరేట్గా పక్కన పెట్టేయాలి. ముందుగా మనం 2 బ్యాంగిల్స్ని కలిపి స్టిక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటిపైన మనం లోటస్ డిజైన్ స్టిక్ చేద్దాం. ఫస్ట్ బ్యాంగిల్స్ పైన కొంచెం B7000 గ్లూ అప్లై చేసి ఫస్ట్ బ్లూ కలర్ డ్రాప్ షేప్ కుందని పెట్టాలి. దాని కింద 2 సైడ్స్లో గ్రీన్ మూన్ షేప్ కుందని పెట్టాలి. ఇదే విధంగా ఇంకొక లోటస్ డిజైన్ను దానికి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. అంటే ఒక లోటస్ ఒక్క సైడ్లో, ఇంకొక లోటస్ ఆపోజిట్ సైడ్లో వచ్చేలా పెట్టుకోవాలి. ఈ లోటస్ డిజైన్ను మధ్యలో క్యాప్ లేకుండా దగ్గరగా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్లో ఒక లోటస్, ఆపోజిట్ సైడ్లో ఇంకొక లోటస్ వచ్చేలా బ్యాంగిల్స్ చుట్టూ కూడా ఇదే విధంగా ఇదే ప్యాటర్న్ను రిపీట్ చేస్తూ మంచిగా స్టిక్ చేసుకోవాలి. లోటస్ డిజైన్ను మంచిగా స్టిక్ చేసిన తర్వాత అవి కొంచెం డ్రై అవ్వాలి. అవి డ్రై అయిన తర్వాత బ్లూ డ్రాప్ షేప్ కింద వచ్చే 2 గ్రీన్ మూన్ షేప్ కుందన్స్ మధ్యలో కొంచెం B7000 గ్లూ అప్లై చేసి అక్కడ వైట్ రౌండ్ కుందన్ను స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా ప్రతి లోటస్లో ఉన్న గ్రీన్ మూన్ షేప్ కుందన్స్ మధ్యలో కూడా వైట్ రౌండ్ కుందన్ వచ్చేలా పెట్టుకోవాలి. ఇదే విధంగా బ్యాంగిల్స్ చుట్టూ మొత్తం రౌండ్ కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్లో సెకండ్ బ్యాంగిల్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. అంతే అండి, చూస్తున్నారు కదా మన లోటస్ డిజైన్ ఎంత మంచిగా టర్న్ అవుట్ అయిందో. చాలా బ్యూటిఫుల్గా, పర్ఫెక్ట్గా, ఫినిషింగ్తో నీట్గా వచ్చింది. థ్రెడ్ ర్యాపింగ్ లేకుండా గ్లాస్ బ్యాంగిల్స్ పైన ఇలా కూడా బ్యూటిఫుల్గా డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిడిల్లో వచ్చే బ్యాంగిల్స్ని రెడీ చేసుకున్నాం కదా, అవి కూడా డ్రై అయ్యాయి. ఇప్పుడు వాటిని ఈ బ్యాంగిల్స్ మధ్యలో సెట్ చేస్తున్నాను. చూడండి ఇప్పుడు మొత్తం సెట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. శారీస్ మీదకైతే ఇవి చాలా బాగా సెట్ అవుతాయి. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.
ఇంకోటి ఈ లోటస్ బ్యాంగిల్స్కి మిడిల్లో మనం రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా చేద్దాం. దాని ప్రాసెస్ కూడా ఇప్పుడు చూద్దాం. రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్కి మనం ఏ కలర్ బ్యాంగిల్స్ తీసుకుంటామో అదే కలర్లో రెయిన్ డ్రాప్ స్టోన్స్ తీసుకోవాలి. వీటితో పాటు మైక్రో బీడ్స్ కూడా కావాలి. ఫస్ట్ ఒక ప్లెయిన్ బ్యాంగిల్ తీసుకుని దానిపైన కొంచెం గ్లూ అప్లై చేయాలి. దానిపైన రెయిన్ డ్రాప్ స్టోన్స్ను గ్యాప్ లేకుండా నీట్గా స్టిక్ చేసుకోవాలి. ఇలా ఒక పోర్షన్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి తర్వాత పోర్షన్లో స్టోన్స్ని స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే గ్లూని బ్యాంగిల్ మొత్తం ఒకేసారి అప్లై చేయకూడదు. కొంచెం గ్లూ అప్లై చేసి స్టోన్స్ని స్టిక్ చేయాలి. తర్వాత మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి స్టోన్స్ని మళ్ళీ కంటిన్యూ చేయాలి. ఎందుకంటే మనం మొత్తం బ్యాంగిల్కి గ్లూ ఒకేసారి అప్లై చేస్తే మనం స్టోన్స్ స్టిక్ చేసే లోపు గ్లూ డ్రై అయిపోయి స్టోన్స్ మంచిగా స్టిక్ అవ్వవు. ఇదే విధంగా మొత్తం బ్యాంగిల్స్కి రెయిన్ డ్రాప్ స్టోన్స్ని స్టిక్ చేసిన తర్వాత ఇప్పుడు 2 స్టోన్స్కి మధ్యలో కొంచెం గ్లూ అప్లై చేసి మైక్రో బీడ్స్ను యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫింగర్తో 3 or 4 మైక్రో బీడ్స్ వచ్చేలా చిన్నగా ట్యాప్ చేసి పెట్టుకోవచ్చు. లేదంటే కొంచెం గ్లూ అప్లై చేసి మైక్రో బీడ్స్ను లైట్గా హ్యాండ్తో స్ప్రింకిల్ చేసి కూడా పెట్టుకోవచ్చు. అలా 5 or 6 మైక్రో బీడ్స్ వచ్చినా కూడా లుక్ చాలా బాగుంటుంది. సో ఫింగర్తో ట్యాప్ చేసినా హ్యాండ్తో స్ప్రింకిల్ చేసినా కూడా రెండు బాగుంటాయి. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా మన రెయిన్ డ్రాప్ బ్యాంగిల్స్ కూడా మంచిగా రెడీ అయిపోయాయి. మనం ఏ హ్యాండ్మేడ్ డిజైన్ చేసినా సరే వాటికి అట్లీస్ట్ 1 day అయినా రెస్ట్ ఇచ్చి గ్లూ మంచిగా డ్రై అయిన తర్వాత యూజ్ చేసుకుంటే మంచిది. ఇదే మన ఫైనల్ లుక్. ఈ డిజైన్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేసి ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.